నేను 33 సంవత్సరాల నుంచి మ్యాథమెటిక్స్ టీచర్గా వర్క్ చేస్తున్నానండి. కానీ గతంలో ఎప్పుడైనా సరే పిల్లలు మమ్మల్ని గౌరవించడం ఉంది, కానీ ఇలా ఒక అధినేత అయినటువంటి వ్యక్తి, ఒక నాయకుడు మమ్మల్ని ఇలా గౌరవించడం ప్రత్యేకంగా లేదు. ఇది నేను ఎలా భావిస్తున్నాను అంటే, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనగా మన డిప్యూటీ సీఎం గారికి ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్నటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆయన ఉపాధ్యాయులందరినీ, కేవలము స్త్రీలనే కాకుండా పురుషులను కూడా, ఉపాధ్యాయులందరినీ చక్కటి వస్త్రాలనిచ్చి ఆయన వస్త్రాలను మాకు బహుకరించి గౌరవించారు. మేము ఇది ఉపాధ్యాయ వృత్తికి ఒక గౌరవమని భావిస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. సర్వీసు 15 ఇయర్స్ అండి. మరి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీచర్స్ ని ఇలా గౌరవించడం మరి ఇదే మొదటిసారి. ఈ ఫీలింగ్ చాలా మాకు సంతోషకరంగా ఉంది. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటి అంటే, మన డిప్యూటీ సీఎం గారికి ఉపాధ్యాయులు అంటే ఎంత అభిమానం ఉన్నది అన్న సంగతి చాలా క్లారిటీగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బట్టి నేను 23 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను తెలుగు టీచర్గా. పిల్లల స్కూళ్లలో చేయడం ఎప్పుడూ ఉంది, కానీ ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఆనందంగా ఉంది. సార్కి అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉపాధ్యాయ వృత్తి మీద ఉన్న గౌరవం అనేది మాకు కనిపిస్తోందండి. సో మొత్తం ఆయన నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఉపాధ్యాయులందరినీ ఈ విధంగా గౌరవించడం అనేది నిజంగా చాలా మెచ్చుకోదగిన విషయం. నిజంగా చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాం, అందరూ చాలా ఆనందపడుతున్నాం. అసలు ఈ రోజు మాకు మా సర్వీస్ లో, మా లైఫ్ లో మెమరబుల్ డే, మర్చిపోలేని దినోత్సవం. థ్యాంక్ యూ సార్. నేను 40 సంవత్సరాల నుంచి, నా సర్వీస్ మొత్తం 40 సంవత్సరాలు. సో ఇంత 40 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఈ రోజు డిప్యూటీ సీఎం సార్ నుంచి మేము బహుమతులు అందుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.